నగర్ ప్రభుత్వ పాఠశాలకు రాజీవ్ నగర్ ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులతో జలగాటం రాజేంద్ర ప్రభుత్వ పాఠశాలకు కావాలి ప్రభుత్వ విద్యార్థులతోటి రాజేంద్ర ప్రభుత్వ పాఠశాలకు రాజేంద్ర ప్రభుత్వ పాఠశాలకు కలెక్టర్ వెంటనే స్పందించాలి. ప్రభుత్వ పాఠశాల ఎంపీహెచ్ఎస్ ఉన్నది. గత 4 సంవత్సరాల కిందట కేటీఆర్ హయాం మన టీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ హయాంలో మనకు పాఠశాలను ఇంగ్లీష్ మీడియం తోటి పాటు హై స్కూల్ చేసుకుంటామంటే ఉన్న తరగతిని నడిపించుకోవడానికి అవకాశం ఇచ్చారు. మరి పోస్టులు కావాలంటే వారు ఏమన్నారంటే మా ప్రభుత్వం హయాంలో ఉపాధ్యాయుల పోస్టులు పడితే మేము హామీ ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వము వేరే ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీ జరుగుతున్నాయి. ఈ బదిలీ జరుగుతున్న సమయంలో ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులను మళ్ళీ పోయిన వాళ్ళని వాళ్ళని మాకు ఇస్తున్నారు. దయచేసి మాకు ఇక్కడ 10వ తరగతి దగ్గర పిల్లలు ఉన్నారు. 324 మంది పిల్లలు ఉన్నారు. 200 పైచీలకు 6వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లలు ఉన్నారు. హై స్కూల్ చెప్పే ఉపాధ్యాయులు లేరు. వచ్చిన వాళ్ళు కూడా హై స్కూల్ చెప్పమని అంటున్నారు, ఈ స్కూల్కి చెప్పమంటారు. దయచేసి కలెక్టర్ గారు కానీ డిఓ గారు కానీ మాకు స్పందించి మాకు ఉపాధ్యాయులను హై స్కూల్ చెప్పే సబ్జెక్ట్ చెప్పే ఉపాధ్యాయులను ఇవ్వాలి. మాకు ప్రధాన ఉపాధ్యాయులు ఇస్తున్నారు. ప్రధాన ఉపాధ్యాయుల వల్ల మాకు లాభం లేదు. ఈ విషయానికి డిఓ సార్కు గతంలో ఉన్న కలెక్టర్కు కూడా లెటర్ ఇచ్చినాం. మా దగ్గర కేకే మహేందర్ రెడ్డి ఆదిశీలం సార్ తోటి కూడా సంతకం చేసి ఇచ్చి జడ్పీసీఓకు ఉమాదేవి కూడా ఇచ్చినాం. వాళ్ళు కూడా స్పందించి చూద్దామని పెండింగ్ పెట్టడం జరుగుతుంది. దయచేసి అది పెండింగ్ పెట్టకుండా దాన్ని బైఫర్కేషన్ కూడా చేయాలని కోరుతున్నాం. ఇది బైఫర్కేషన్ ఎదురికైతే మాకు ఈ అవకాశం ఉండకపోవు. బైఫర్కేషన్ కాకపోవడం వల్లనే మాకు ఇబ్బంది అవుతుంది. దయచేసి మేము మా ఊరి పిల్లల మా ఊరిలో ఉన్నది ప్రజానాయకులను గ్రామ పెద్దలు కానీ ఎవరైనా కానీ వాళ్ళకు తోచినంత సహకారం చేస్తూ ప్రైవేట్ టీచర్లను పెట్టుకొని నడిపేయడం జరుగుతుంది. దయచేసి ప్రైవేట్ స్కూళ్ళను ఎన్ని రోజులని మేము పెట్టుకుంటాం. పిల్లల తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాల ఉండి కూడా మేము డబ్బులు ఎందుకు ఇవ్వాలనే ఉద్దేశంతో జరుగుతున్నది. దయచేసి ఇవి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం వెంటనే దిగొచ్చి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా చెప్పే సబ్జెక్టు టీచర్లు మాకు కావాలి. దయచేసి సబ్జెక్ట్ టీచర్లు కావాలని కోరుకుంటున్నాం. ఈ లెటర్లు కూడా ఆల్రెడీ డిఓ దగ్గర ఉన్నది. మనం ఆదిసింగ్ సార్ మనం కూడా ఫోన్ చేసాడు, డిఓ కూడా చెప్పిండు. ఇవన్నీ జరిగినవి ఉన్నాయి, మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. చేసినా కానీ వాళ్ళు స్పందించడం లేదు. బైఫర్కేషన్ చేయండి. మాకు ప్రజెంట్ కావాల్సింది అయితే మాత్రం టీచర్లను పెట్టాలి. హై స్కూల్ చెప్పే టీచర్లను వెంటనే మాకు కావాలని కోరుకుంటున్నాం. జై రాజీవ్ నగర్లో గత 29 సంవత్సరాల నుంచి పాఠశాల ఏర్పడడం జరిగింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇప్పుడు విద్యార్థులు చదువుకుంటారు. ఒక 4 సంవత్సరాల కింద 10వ తరగతి స్కూల్ అయింది. ఇప్పటి వరకు సుతం మాకు ఉపాధ్యాయులు ప్రస్తుతానికైతే 5గురే ఉన్నారు. 340 మంది విద్యార్థులు ఇప్పుడు ప్రస్తుతానికి చదువుతారు. టీచర్లు లేక చాలా కొరతలు ఏర్పడుతున్నాయి. విద్యార్థులు ఎందుకంటే 10వ తరగతి విద్యార్థులకు 7th నుంచి మంచి క్లాస్ చెప్పే టీచర్లు కావాలి. ఇప్పటి వరకు ఎన్నిసార్లు చెప్పినా లెటర్లు సుతం ఇవ్వడం జరిగింది, ఈఓకి ఇవ్వడం జరిగింది. అవన్నీ మళ్ళీ రిటర్న్ అవుతున్నాయి తప్ప దానికి ఇప్పటి వరకు ఉపాధ్యాయులు లేరు. ఖచ్చితంగా ఇప్పుడు 5గురే ఉన్నారు కాబట్టి అది లేబర్ ఏరియా. ఉపాధ్యాయులను తక్షణమే నియమించాలని కోరుకుంటున్నాను. రాజీవ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో 10th క్లాస్ చదువుతుంది. మా పాప ఇప్పటికీ 4th క్లాస్ నుండి మేమే ఫీజులు పెట్టుకుంటే ప్రైవేట్ టీచర్లను పెట్టి చదివిస్తున్నాం. మాకు ఇప్పుడు 10th క్లాస్ గవర్నమెంట్ టీచర్లు లేరు మాకు. ఇప్పుడు ఆమె భవిష్యత్తు ఎట్లా? ప్రైవేట్ టీచర్లు 10th క్లాస్కి చెప్పగలుగుతారా? వాళ్ళు చెప్పలేరు. ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా? ఇప్పుడు మా పాప 10th క్లాసు 5th 6th అంటే ఎట్లనో చదువుకోగలుగుతాం. ఇప్పుడు ఆమె 10th క్లాస్ కాబట్టి ఎట్లా? మాకు ఖచ్చితంగా గవర్నమెంట్ టీచర్లు కావాలండి, లేకపోతే పిల్లల భవిష్యత్తు పాడవుతుంది.
ఇప్పుడు హై స్కూల్ చెప్పే సబ్జెక్ట్ సార్లు అదే అంటున్నా కదా నేను నిన్న మొన్న దాకా టీచర్ల ట్రాన్స్ఫర్స్ వచ్చినాయి కాబట్టి ఈ రోజు ఉన్న టీచర్ రేపు ఏ స్కూల్కి పోతాడనేది తెలియదు మనకు. నిన్న దాకా అది మొత్తం ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏ టీచర్ ఏ స్కూల్లో ఎక్కడెక్కడ కొడుతుందనేది మొత్తం మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు మనం జిల్లా మొత్తం ఏ స్కూల్ ఎక్కడ స్కూల్లో కోసం మనం మొత్తం నెక్స్ట్ వీక్లో చేసాం. నెక్స్ట్ వీక్లో సఫిషియెంట్ టీచర్లను మేము ఇస్తాం. 12వ తారీఖు లోపల మొత్తం అయిపోతున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అదే చెప్తున్నా నేనే ఆర్డర్ ఇచ్చిన. నిన్ననే కమిటీలు ఫామ్ చేసినాము. నేను మండల్ లెవెల్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ, ఏ స్కూల్లో తక్కువ మంది ఉన్నారు, ఏ స్కూల్ ఎక్కువ మంది, వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి మళ్ళీ మొత్తం రేషనలైజేషన్ చేస్తాం. ఒక మొన్న వారం రోజుల్లో వచ్చేస్తాం. మళ్ళీ రాకపోతే ఎట్లా సార్? జిల్లా మొత్తం ఇస్తున్నా నేను, మీ ఒక్క స్కూల్ కాదు ఇచ్చేది, జిల్లా మొత్తంకి ఇస్తున్నా నేను. జిల్లా మొత్తం అన్ని స్కూళ్ళకి ఇస్తాం. ఇది ఒక్క స్కూల్ గురించి కాదు. లాస్ట్ టైం ఇచ్చినాం కదా, లాస్ట్ టైం ఇచ్చిన డిప్యూటేషన్ అదే మా డిప్యూటేషన్ మీద మీరు అన్నారు కదా, ట్రాన్స్ఫర్ రెగ్యులర్ పోస్ట్ శాంక్షన్ అన్నది గవర్నమెంట్కి వెళ్ళి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ కావాలి. ఈ లోపల మనం ఏం చేయగలుగుతాం అంటే అడ్జస్ట్మెంట్ చేయగలుగుతాం. ఎక్కడైతే టీచర్లు ఎక్స్ట్రా ఉన్నారో అక్కడ టీచర్ అంటే ఇక్కడ చేయగలుగుతాం. అంతవరకు మనం చేస్తాం. ఇచ్చినా కదా టీచర్లు ఇచ్చారు కదా. అదే ఇక మొన్న దాకా ఏమైనా ఇదే చెప్తున్నా నేను. ఈ పక్కన ఉన్న స్కూల్ టీచర్లు ఇచ్చిన మళ్ళీ ట్రాన్స్ఫర్ ఇంకో ఊరిపోయింది.